ఉమ్మడి టీడీపీ ప్రభుత్వం కావలి నియోజకవర్గంలో టీడీపీ శాసనసభ్యులకు సన్నిహితంగా ప్రజల సమస్యలను వెనువెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలలో మమేకమవుతూ అన్ని వర్గాల వారిని సమీకరణ చేస్తూ జనసేన పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారంగా ఆయన సిద్ధాంతాలను ప్రజలకు సొచ్చుకొని పోయే విధంగా ఆయన పార్టీలో పనిచేస్తున్నారు జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్. ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ శాసనసభ్యులు చీఫ్ విప్ బొమిడి నాయక్ను సాదరంగా ఆహ్వానించి అత్యంత ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సభ్యుల నమోదు ప్రక్రియను సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన దిశానిర్దేశం చేయుటకు విచ్చేసిన ఆయనకు నాయకులు, కన్వీనర్లు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు తండోపతండాలుగా తరలివచ్చి శాలువాతో బొకేలతో సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు, శాసనసభ్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. జనసేనకి కల్పిస్తారని మరీ ఎక్కువగా కోరుకుంటున్నాను. నేనైతే ప్రతి ఒక్క లీడర్స్ ఉన్నారు, ప్రతి ఒక్క గ్రామ ఉన్నారు, ప్రతి ఒక్క పెద్దలు ఉన్నారు. చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి. మేమే పెద్ద, మేమే గొప్ప, నేను ఇది సంబంధం కాదు. ఈరోజు మన నాయక సార్ గారు వచ్చి నిన్న 30వ తేదీ నెల్లూరు రావడం జరిగింది. అప్పుడే ప్రతి ఒక్క మీరు జనసేన లీడర్లను పిలిచి ఆయన ఒక తాటి మీద తీసుకొస్తారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న మన జనసేన నాయకులకి, వీరమల్లికి ఒక పొజిషన్లో వాళ్ళు చేసిన వర్క్ను బట్టి మంచి ఉద్దేశంతో అతను సెలెక్ట్ చేస్తారని, అదే మాదిరిగా మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నెంబర్ 1 స్టేట్లో డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి అతను ముఖ్యంగా మన నర్సరావుపేట ఎమ్మెల్యే గారిని నాయకుని నిర్మించి నెల్లూరు జిల్లాకు ఎంతోమంది పోటీ చేశారు. ఎవరు వాళ్ళ కాల ఇక్కడ వచ్చినప్పుడు కూడా కొంతమంది కొంచెం విరోధులు వేయి కొన్ని అయిపోయారు. కాబట్టి ఇది సార్ మీరు ముఖ్యంగా అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అందరినీ ఒక జనసేన నాయకులుగా వేరమని మీరు ఒక శ్రద్ధతో వాళ్ళు అనుకున్నవి గుర్తించి వాళ్ళకి న్యాయం చేస్తారని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం వచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నాను. సార్ ఏంటంటే నార్మల్గా వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి కాదు, పర్సనల్గా తీసుకునే వ్యక్తి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తి. అది కాకుండా మత్స్యకార మన స్టేట్ మత్స్యకార దీనికి చైర్మన్గా ఉన్న వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారికి ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి. కాబట్టి మన కావలి నియోజకవర్గంలో ఎవరు ప్రాబ్లం ఉన్నా కానీ 5 రోజులు ఇక్కడ ఉంటారు సార్ నెల్లూరులో. ఎవరన్నా వస్తే కూడా సార్ మాట్లాడి తీసుకోవడానికి ఉంది. తర్వాత రెగ్యులర్గా కూడా వచ్చేసి మీటింగ్ ఇప్పుడే చెప్పారు. సంతోషమైన వార్త ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఒక మీటింగ్ పెడతాను. నెల్లూరు మొత్తం అందరూ కలిపి కూడా మాకు పదవులు ఇట్లేదు, మేము కష్టపడుతున్నాం అన్న దానికి నిదర్శనంగా ఇంక ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పేది ఏంటంటే మొన్నటి నేను చెప్తున్నాను, మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఎవరు లేదు, తర్వాత మళ్ళీ ఎవరు మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మాకు పదవులు ఇవ్వట్లేదంటే మీకు ఏం కావాలో అప్లై చేసుకోండి. పదవుల కోసం ప్రతిదీ మీరు ఏది అర్హత ఉందో, ఏది చేయగలరు అనుకున్నారో దానికి అర్హత ఉంది కాబట్టి చేసుకోండి. ఇక్కడ టైం అవుతుంది, సార్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఫైనల్గా క్లాసులు అనేటువంటి మన ఎమ్మెల్యే గారు, మన నెల్లూరు జిల్లా విప్ మన సార్ గారు ఈరోజు విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరితో ఇవాళ అబ్జర్వర్గా అవకాశం కలిగిన పవన్ కళ్యాణ్ గారికి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం కూడా అంటే దయచేసి మీ అందరికి కూడా తెలియజేసినప్పుడే ఏదైనా సమస్య ఉన్నా ఒక పార్టీ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నా మీ 4 గోళ్ల మధ్య మాట్లాడుకొని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చూసుకుంటే కానీ అక్కడ అనుభవం ఉన్న
నాయకులు వారందరూ కూడా ఏదున్నా సరే వారందరూ లోటుగా ఉంటారు. మనం ఏంటంటే ఎవరు రక్తం ఉంది దానివల్ల ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనం అరెస్ట్ అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉంటేనే ఇక్కడ ఉన్న నాయకత్వం ఏదైతే ఉందో ప్రతి ఒక్క నాయకుడు కానీ ప్రతి ఒక్క యువత కానీ ప్రతి ఒక్క వేరే మహిళలు కానీ కలిసి ఉంటే మొత్తం మీ అందరికీ పర్వాలేదు చెప్తున్నారు. తప్పనిసరిగా మీరందరూ కూడా ఇక్కడ గ్రూప్ రాజకీయాలు మానేసి అందరూ కలిసి పార్టీని బలోపేతం చేసే విధంగా ఎందుకు చెప్తున్నామంటే రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి చెప్పి మీకు మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ వార్డ్స్ ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, జడ్పీడీసీ రకాల ఎలక్షన్స్ ఉన్నాయి. వాటిలో కూడా మనకు ప్రయారిటీ ఉంది. జనసేన కూడా ప్రయారిటీ ప్రకారం మనకు కూడా ఇవ్వాలి. మీరు లీడర్షిప్ తోటి మీరు ముందుకెళ్తే ఏదైనా ఒక అభ్యర్థిని మీకు బలమైన అభ్యర్థిని మీరు డిసైడ్ చేసినా లేదా కళ్యాణ్ గారి నోటీసులో పెట్టి ఆయన డిసైడ్ చేస్తారు. మీరందరూ ఒక మాట మీద ఉండి వెళ్తే కనుక పార్టీ బలోపేతం అవుతుంది. తగిన న్యాయం మీకు కార్యకర్తలు నమ్మకం మీకు కూడా జరుగుతుంది. తప్పనిసరిగా గ్రూప్ రాజకీయాలు మానేసి మీరందరూ ఒకటే దిశగా ఒక యూనిటీగా ఉండి కలిసి ప్రయాణం చేస్తే మేము బాగుంటుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ నెల్లూరు కూడా వెళ్ళాలి కాబట్టి మరో సందర్భంలో మళ్ళీ మనం కలుద్దాం, మనం కూర్చుందాం. ఈ 4 రోజులు కూడా నెల్లూరులో ఉంటాను. ఎవరికి ఏది అవసరమో తప్పనిసరిగా రండి, నన్ను కలవండి. మీకున్న సమస్యలు తెలియజేసుకోవడానికి